అందరికీ నమస్కారం. మా వీడియో చూడగానే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లక్ష్మీదేవి ఆశీర్వాదం మీకు ఉంటుంది. వృశ్చిక రాశి వారు 2025 నుండి 2026 వరకు వారి విధి జాతకం ఎలా ఉండబోతోంది తెలుసుకునే ముందు ఎటువంటి జ్యోతిష్య సమస్యలకైనా ఈ నెంబర్కి ఫోన్ చేయండి. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, స్త్రీ పురుష వశీకరణ, చేతబడి నివారణ, గుప్త నిధులు తీయబడును. ఎటువంటి సమస్యకైనా 3 రోజుల్లో పరిష్కారం చూపడను. కింద ఉన్న నెంబర్కి ఫోన్ చేయండి. వృశ్చిక రాశి వారికి 2025 నుంచి 2026 వరకు ఇలానే జరుగుతుంది. వీరికి ఆదాయము 2గాను, ఖర్చు 14గాను, రాజపూజ్యం 5, అవమానాలు 2గా కనబడుతోంది. ఆదాయం అనేది చాలా తగ్గిపోయింది. వీరి ఖర్చు అనేది విపరీతంగా పెరిగిపోయింది. కాబట్టి వీళ్ళు చాలా వరకు ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఈ రాశి వారికి చాలా ఎక్కువగా కనబడుతోంది. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రతి విషయంలో కూడా. అలాగే అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఈ రాశి వారికి వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి వారికి వస్తూ ఉంటాయి. తద్వారా వీరు సంపాదనకి మించి ఖర్చు చేయాల్సి వస్తుంది. ఆదాయం ఖర్చు విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. మీకు ఖర్చు విషయంలో కొంత ఉపశమనం కావాలి అంటే లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ప్రతి శుక్రవారం నెయ్యితో మీ ఈశాన్యం వైపు దీపం పెట్టండి. మీకు ఆర్థిక లాభం కొద్దిగా చేకూరుకునేటువంటి అవకాశం ఉంటుంది. రాజపూజ్యం 5 అంటే మీ పరిస్థితుల్ని, మీ యొక్క మనసుని అర్థం చేసుకునేటువంటి వాళ్ళు చాలా ఎక్కువగా ఉంటారు. కాబట్టి మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. మిమ్మల్ని తోసేయాలి, ఇబ్బంది పెట్టాలి, అవమానపరచాలి అనేటువంటి వాళ్ళు ఇద్దరు చూస్తూ ఉంటారు. కష్టాలు గట్టెక్కాలంటే ఇలాగే చేయండి. ఇందాక నేను చెప్పినట్టుగా నెయ్యితో ఈశాన్య దిక్కున దీపం పెట్టండి. చాలా వరకు మీకు ఉపశమనం కలిగి మంచి జరిగేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉంది.